క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. నిర్గమకాండము 16వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఇజ్రాయేళ్ల ప్రయాణం అంతా కూడా ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన నాటి నుండి కనాను చేరే వరకు అనేక రకములైనటువంటి మలుపులు, అనేక రకములైన ఒడిదుడుకులు, అద్భుతాలు, శోధనలు, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ప్రయాణం ఇది. సహజముగా మనుషుల యొక్క స్వభావం అంటే ఎంత త్వరగా మనము మర్చిపోతాం, ఎంత త్వరగా మనం దుఃఖపడతాం. అంటే ఆ విశ్వాసం కానీ ఆ నిరీక్షణ కానీ ఎంతో కాలం మనలో కొనసాగకపోవటం ఇది చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే ఎర్ర సముద్రం అనేది రెండుగా చీలిపోతే 3 దినాలకు దాన్ని మర్చిపోయి తాగేందుకు మంచినీళ్ళు లేవని మారా దగ్గర సనిగారే. అయితే ఆ నీళ్లను మధురంగా మార్చాడు దేవుడు. ఆ అద్భుతాన్ని చూసి సంతోషించారు. ఎలీము అనుభవాన్ని పొందారు. 70 ఈత చెట్లు, 12 మంచి నీటి కొలనులు చూశారు. అయితే ఇప్పుడు ఎలీము నుండి ప్రయాణమై వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇజ్రాయెల్ సమాజం అంతా మోషే మీద, అహరోను మీద తిరిగి సనగడం మొదలుపెట్టారు. ఎందుకు? ఇక్కడ తినేదానికి సరైన ఆహారం మాకు లేదు. ఐగుప్తులో మేము మాంసపు కొండల దగ్గర కూర్చుండి తింటున్నప్పుడు యెహోవా మమ్మల్ని అక్కడే చంపితే బాగుండు. ఎందుకు మమ్మను ఈ అరణ్యంలోనికి తోడుకొని వచ్చేటివి? మన పితరుల జీవితాల్లో జరిగిన అంశాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అయ్యో, మేము ఆ దినాల్లో ఉంటే ఎంత బాగుండు, ఇలా ప్రవర్తించేవారం కాము అని అనిపిస్తుంది కదా. వారిని విమర్శిస్తూ మాట్లాడుకోవడం కాదు ఇది. ఎందుకంటే మనతో ఆయన మాట్లాడుతున్నాడు. వారైనా మనమైనా మన స్వభావము, మానవ స్వభావము ఇలాంటిదే. వారి సనుగుల్ని చూసి 4వ వచనంలో యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారం కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. 6-7 వచనంలో చదువుదాం. అప్పుడు మోషే అహరోనులు ఇజ్రాయెల్ అందరితో, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించునని సాయంకాలం అందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఉదయమున యెహోవా మహిమ మనం చూడాలి. ప్రతి సాయంకాలమున ఆయనే దేవుడని తెలుసుకోవాలి. ఎంత మంచి మాట కదా. ఇదే ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ దినానికి సంబంధించినటువంటి సనుగులు గొనుగులు నీ జీవితంలో లేకుండా విశ్వాసంతో సాఫీగా దినం సాగిపోవాలంటే దావీదులాగా, దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదకెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. ఇదిగో నీ పరిశుద్ధాలయంలో నేను ఎంతో ఆశతో కనిపెట్టుచున్నాను అంటాడు కదా కీర్తన 63:1. అంత మాత్రమే కాక కీర్తన 55:17 ప్రకారం సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరుపెట్టుకుందును. ప్రతి ఉదయం ఆయన సన్నిధిలో కనిపెట్టి ఆయన మహిమ ప్రభావాలను మనం చూడాలి. ప్రతి సాయంకాలము ఆయనను స్తుతిస్తూ, ఆయనను ధ్యానిస్తూ ఆయనను మనము గుర్తించగలగాలి. ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకోగలగాలి. ఆయన అంటున్నాడు, ఆకాశము నుండి నేను మీ కొరకు ఆహారం కురిపించేదను. మన ఆత్మల క్షేమం కొరకు, మన భౌతికమైన ఆకలి తీర్చబడేంత వరకు అనుదినము ఆయన, కీర్తన 68:19 ప్రకారం, ప్రభు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. హూ డైలీ లోడ్స్ us with the benefits. అయితే ఇక్కడ ఆహారాన్ని కురిపిస్తున్నాడు, వాగ్దానం చేశాడు, ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడు. అయితే ఇక్కడ కూడా ఒక పరీక్ష కొనసాగుతోంది. వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తిస్తారో లేదో నేను చూస్తాను అంటున్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము 13వ వచనంలో, కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెం చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అన్య భూమి మీద కనబడెను. ఇజ్రాయేలు దాన్ని చూసినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.
ఆకాశము నుండి పంపబడినటువంటి ఆహారమైన ఆ మన్నా ఇది ఏమైందో ఆ రోజుల్లో ప్రజలకు అర్థమవ్వలేదు. ఆకాశము నుండి పంపబడినటువంటి ప్రియకుమారుని యేసుక్రీస్తు ఈ లోకానికి మన్నాగా దిగొచ్చాడే, ఇప్పటికీ ప్రజలకు అర్థం కావట్లేదు ఇది ఏంటి. అయితే ఇక్కడ ఈ మన్నాను తినేందుకు సమకూర్చుకునేందుకు దేవుడే ఒక కొలతను పెడుతున్నాడు. 16వ వాక్యం మీరు చూడండి. ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించింది ఏమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములోనున్న వారి కొరకు కూర్చుకొనవలెను. ఇజ్రాయిల్ అట్లు చేయక కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిది. ఏం చేయమంటే దానికి కాస్త భిన్నంగా చేయడమే అలవాటు. అనుదినం నేను కురిపిస్తానంటున్నాడు. ఏనాటి బతిమ ఆనాడు మీరు సమకూర్చుకోవాలంటున్నాడు. కొందరేమో సోమరులుగా తక్కువ సమకూర్చుకున్నారంట, కొంతమంది ఏమో ఎక్కువ సమకూర్చుకున్నారట. ఎక్కువ సమకూర్చుకున్న వానికి ఎక్కువ కాలేదట, తక్కువ సమకూర్చుకున్న తక్కువ కాలేదట. అయితే ఉదయం వరకు దాన్ని మీరు స్టోర్ చేయకూడదని మోషే ఆజ్ఞాపించిన కొందరు చూద్దాం ఏమవుతుందో దాచిపెట్టారు. అది ఉదయానికి కంపు కొట్టిపోయింది. అయితే విశ్రాంతి దినానికి ముందు రోజు కురిసినటువంటి మన్నా రేపటి దినం విశ్రాంతి దినం కనుక మీరు 2 పాలు దాన్ని సమకూర్చుకోండి, ఇది రేపటికి మీకు సిద్ధపడుతుంది. అయితే మరుసటి దినానికి అది కంపు కొట్టలేదు. ఇవన్నీ కూడా యెహోవా ఆజ్ఞ ప్రకారం జరుగుతున్నాయి. ఇలా కళ్ళ ఎదుట ఎన్ని అద్భుత ఆశ్చర్యక్రియలు జరుగుతున్నా కీర్తనకారుడు ఒక మాట రాశాడు 106వ అధ్యాయం 13వ వచనంలో, ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుణ్ణి శోధించిరి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేసింది. అపోస్తులైన పౌలు కూడా కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో ఇటువంటి ఆత్మ సంబంధమైన ఆహారం భుజించిన, ఆత్మ సంబంధమైనటువంటి పానము సేవించిన వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. మరి ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాడు సంఘంతో? వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా హెచ్చరికగా రాయబడుతున్నాయి. అయితే చివరిగా ఈ పరలోకం మన్నా గురించి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు మనం విందాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 29-30 వచనాలు. యేసు ఆయన పంపిన వారి యందు మీరు విశ్వసించుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించును అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇలాగ అంటున్నాడు, పరలోకము నుండి వచ్చు ఆహారం మోషే మీకు ఇవ్వలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవము ఇచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిత్యముగా చెప్పుచున్నానని వారితో చెప్పారు. కావున వారు అలాగైతే ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అందుకు యేసు వారితో అట్లా అంటున్నాడు, జీవాహారమును నేనే. నా ఎద్దకు వచ్చేవాడు ఏమాత్రమో ఆకలి కొనడు, నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికీ దప్పికొనడు. మీ పితరులైతే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారాన్ని భుజించి కూడా మరణించారు. అయితే జీవాహారమైన నన్ను భుజించువాడు మరణించడు, ఒకవేళ మరణించిన వాడు తిరిగి లేస్తాడు. ఈ పరలోకపు మన్నా అయిన క్రీస్తు ఈ విధంగా నన్ను భుజించమని చెప్పినప్పుడు శాస్త్రులు పరిచయులు ఎంత భౌతికంగా ఆలోచించారు కదా. ఎలాగా ఈయన శరీరాన్ని మనం తినాలి, బ్రతికుండగానే ఎలాగ తినాలని అంటున్నారు. అంటే చంపి తినాలనుకుంటున్నారు ఏమో, లేదా ఇతని మాంసాన్ని ఎలా తినాలి, రక్తాన్ని ఎలా తాగాలి, ఎంత భౌతికమైనటువంటి ఆలోచన వారిలో ఉంది. అది మాత్రమే కాక ఆయన బోధలకు ఆశ్చర్యపడి, ఆయన అద్భుతాలకు ఆశ్చర్యపడి వారు అన్నమాట ఏంటంటే, అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఇదేంటి, తింట్లకు వారికి అనుగ్రహించబడినటువంటి ఆహారం ఇదేంటి అని వారు ఒకరితో ఒకరు ఆశ్చర్యంగా మాట్లాడుకున్నట్టే ఈ శాస్త్రులు పరిచయులు యోసేపు కుమారుడు కాదా, వడ్లవాడు కాదా, మన మధ్యలో పుట్టి పెరగలేదా, ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారు. కానీ ఆ మన్నాను గుర్తించలేకపోతున్నారు. మన్నాను గుర్తించలేని వాడు దాన్ని ఎలాగ భుజించగలుగుతాడు? నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రాణాత్మ దేహములను ఉజ్జీవింపచేసేటువంటి ఈ జీవాహారమైన మన్నా ప్రతి దినము దేవుని సన్నిధిలో ఉదయకాలమున కూర్చొని ఆ దినముకు కావలసినటువంటి ఆత్మ సంబంధమైన భత్యమును సమకూర్చుకునేటువంటి కృప మనం పొందాలి.
ప్రతి ఉదయమున దేవుని మహిమను మీరు కనుగొందురుగాక. ప్రతి సాయంకాలమున ఆయనే దేవుడిని మీరు తెలుసుకొందురుగాక. ఈ పరలోక మన్నా అయిన క్రీస్తుని భుజించి మీరు నిత్య జీవము సంపాదించుకొందురుగాక. దేవుడట్టి కృప మెండుగా మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.